వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ ది షాపింగ్ కార్ట్ వెబ్సైట్ గైస్. ఈ వీడియోలో మనం ఈ వెబ్సైట్ మొత్తాన్ని రెస్పాన్సివ్ గా కన్వర్ట్ చేయబోతున్నాం. దాంతో పాటు మనం ఇంకో ఫంక్షనాలిటీని కూడా యాడ్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ మనకి రెస్పాన్సివ్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేయాలి కాబట్టి సింపుల్ గా దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మనకి ఐఫోన్ SE లో చూడడానికి అయితే ఎలా ఉంది. అండ్ ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేద్దాం. ఐటమ్స్ అన్ని మనకి చూడడానికి ఎలా ఉంటాయి. అండ్ రైట్ సైడ్ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక టాగుల్ కార్ట్ బటన్ కూడా ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ మనకి బాటమ్ నుంచి కార్ట్ అయితే పైకి ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి దీన్ని మనం క్రాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ ని కార్ట్ లో కూడా యాడ్ చేద్దాం. మనం ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తామో బాటమ్ లో మనకి ప్రోడక్ట్ యాడ్ అనే మెసేజ్ ని కూడా చూడొచ్చు మీరు. లైక్ ఇక్కడ చూసారు కదా, ఇది మనకి 2 seconds ఉండి మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ ని కూడా కార్ట్ లో చెక్ చేయొచ్చు. ప్రోడక్ట్ కూడా మనకి కార్ట్ లోకి అప్డేట్ కూడా అయింది. అండ్ మిగిలిన డివైసెస్ లో కూడా ఎలా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి కాబట్టి ఐఫోన్ XR లో మనకి చూడడానికి ఎలా ఉంది. అండ్ ఇప్పుడు మనం టాబ్లెట్ డివైసెస్ ని కూడా చెక్ చేద్దాం. సో ఐప్యాడ్ మినీలో మనకి చూడడానికి ఎలా ఉంది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఐప్యాడ్ ప్రోకి చేంజ్ చేద్దాం. సో ఐప్యాడ్ ప్రోలో చూడడానికి ఎలా ఉంది. అండ్ దీనిలో కూడా మనం కార్ట్ లోకి యాడ్ చేద్దాం. అండ్ బాటమ్ లో మనకి మెసేజ్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం మళ్ళీ టాగుల్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రొడక్ట్స్ నీట్ గా కార్ట్ లో అయితే విజిబుల్ అవుతున్నాయి. అండ్ మళ్ళీ దీన్ని మనం నెస్టెడ్ హబ్ కి అయితే చేంజ్ చేద్దాం. సో నెస్టెడ్ హబ్ లో కూడా మనకి చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి దీన్ని మనం టాగుల్ చేసి క్రాస్ చేద్దాం. అండ్ దీనిలో కూడా ఐటమ్స్ చూడడానికి బాగున్నాయి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం వెబ్సైట్ మొత్తాన్ని రెస్పాన్సివ్ గా కన్వర్ట్ చేయడంతో పాటు బాటమ్ లో మనం ప్రొడక్ట్ యాడెడ్ అనే మెసేజ్ ని కూడా డిజైన్ చేద్దాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ రెస్పాన్సివ్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ మనం టాబ్లెట్ డివైసెస్ లో చూడడానికి మనకి ఎలా ఉంది. అలా మనం మొబైల్ డివైసెస్ ని కూడా చెక్ చేద్దాం. సో ఐఫోన్ SE కి అయితే పెట్టాం. సో ఐఫోన్ SE లో మనకి చూడడానికి ఎలా ఉంది. సో చూడడానికి అయితే బాగాలేదు కాబట్టి అండ్ ఇప్పుడు మనం వీటిని రెస్పాన్సివ్ లోకి అయితే కన్వర్ట్ చేయాలి. అండ్ స్టార్టింగ్ మనం టాబ్లెట్ డివైసెస్ కన్వర్ట్ చేసి ఆ తర్వాత మనం మొబైల్ డివైసెస్ కూడా క్రియేట్ చేద్దాం. సింపుల్ గా ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెబ్సైట్ ని పెట్టుకుందాం. అలానే రైట్ సైడ్ మనం కోడ్ ఎడిటర్ అయితే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మన స్టైల్స్ డాట్ CSS లోకి వెళ్ళిపోయి స్టార్టింగ్ మనం టాబ్లెట్ డివైసెస్ ని టార్గెట్ చేద్దాం. సో @media యూజ్ చేసి దీనిలో మనం మ్యాక్స్ విడ్త్ ని 1024 అని అయితే చెప్పాలి. సో 1024 పిక్సెల్స్ అయితే టార్గెట్ చేసాం. అండ్ దీనిలో ఇప్పుడు మనం దేని టార్గెట్ చేయాలో చూద్దాం. సో సింపుల్ గా టాప్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ లెఫ్ట్ డివిజన్ ని టార్గెట్ చేద్దాం. అండ్ కింద ఇప్పుడు మనం దీంట్లో దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ లెఫ్ట్ లో మనం ప్రీవియస్ గా విడ్త్ ని ఎంత సెట్ చేసాం 60px అని. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ ప్రొడక్ట్స్ ఉండేవి, రైట్ సైడ్ మనం కార్ట్ ని యూజ్ చేసాం కాబట్టి. కానీ మనకి టాబ్లెట్ డివైసెస్ లో మనం టాగుల్ బటన్ యాడ్ చేస్తాం కాబట్టి మన విడ్త్ మొత్తాన్ని సింపుల్ గా 100% అయితే సెట్ చేద్దాం. సో మనకి 100% అయితే ఆక్యుపై అవుతాయి. అలానే ఇప్పుడు మనం మళ్ళీ టాప్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఉంది కదా, సో ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ కిందకి వెళ్ళిపోదాం. దీనిలో దాన్ని పేస్ట్ చేద్దాం. ప్రీవియస్ గా మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ లో 3 ఆటోస్ అయితే యూజ్ చేస్తాం. అంటే మనకి 3 డివిజన్స్ అయితే ఒక దీంట్లో ఉండేవి. అండ్ ఇప్పుడు మనం 3 నుంచి 4 కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇంకో ఆటోని కూడా చేంజ్ చేద్దాం. సో మనకి 4 అయితే ఇప్పుడు ఆక్యుపై అవుతాయి. అలానే కింద మనకి ఈ 15px ఉంది కదా గ్యాప్, దీన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. సో డిఫాల్ట్ గా మనకి యాడ్ అయ్యే ఉంటది. అలానే డిస్ప్లే గ్రిడ్ ని కూడా ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు దీని నెక్స్ట్ మనకి ఏంటుంది, దీని నెక్స్ట్ మనం ఇండివిజువల్ ప్రోడక్ట్ ని అయితే టార్గెట్ చేయాలి. దానికోసం మనం సింపుల్ గా ఇక్కడ నుంచి ప్రోడక్ట్ ని టార్గెట్ చేద్దాం. సో టార్గెట్ ఇట్ అండ్ కిందకైతే వెళ్ళిపోదాం. అండ్ ప్రోడక్ట్ లో మనం చేంజ్ చేయాల్సినవి ఏవైనా ఉన్నాయా అంటే మనం ప్రోడక్ట్ విడ్త్ ని అయితే చేంజ్ చేయాలి. సో ప్రోడక్ట్ విడ్త్ ని మనం 160px అయితే అనుకుందాం. సో మనకి 160px కి అయితే చేంజ్ అయింది. లెఫ్ట్ సైడ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ కింద మనకి ఇవేమీ అవసరం లేదు. సో వీటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ దీని నెక్స్ట్ మనకి ఏమేమి టార్గెట్ చేయాలి, దీని నెక్స్ట్ ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోదాం. ప్రోడక్ట్ లో ఏవైతే ఉన్నాయో వాటిని అయితే టార్గెట్ చేయాలి. విచ్ ఆర్ ఈ ఇమేజ్ మనకి P1 ట్యాగ్, P2 ట్యాగ్, అలానే మనకి యాడ్ బటన్. సో మనం P2 వరకు కాపీ చేసుకొని కిందకెళ్ళి దీని కింద మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఇమేజ్ సైజ్ ని తగ్గించాలి కాబట్టి ఇమేజ్ సైజ్ ని 200 నుంచి 100 కి అయితే చేంజ్ చేద్దాం. ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. అలానే మనం ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా ఉంది కాబట్టి ఫాంట్ సైజ్ ని మనం 18 నుంచి 15 కి చేంజ్ చేద్దాం. అండ్ మిగిలినవన్నీ మనకి అలానే ఉండాలి. సో వీటి రెండింటిని మనం రిమూవ్ కూడా చేసేయచ్చు. అండ్ దీని కింద మనకి ప్రైస్ ఉంది కాబట్టి ప్రైస్ అలానే ఉంది. సో మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం దేన్ని టార్గెట్ చేయాలి, మన ప్రొడక్ట్స్ అయితే నీట్ గా స్టైల్ చేసాం. అండ్ ఇక్కడ కార్ట్ చూడడానికి అయితే బాలే కదా. సో కార్ట్ ని మనం కింద నుంచి పైకి వచ్చేటట్లయితే చేద్దాం ఎప్పుడైతే మనం టాగుల్ బటన్ మీద క్లిక్ చేస్తామో. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా కార్ట్ ని టార్గెట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం డాట్ కార్ట్ ని టార్గెట్ చేద్దాం. దీనిలో స్టార్టింగ్ మనం విజిబిలిటీని హిడెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ప్రొడక్ట్స్ మనకి చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా. అండ్ మనకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉండుంటే మనకి ఇంకా చూడడానికి బాగుంటది. సో ఇప్పుడు మనం హిడెన్ ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. హిడెన్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసి అండ్ ఇప్పుడు మనం కార్ట్ మొత్తాన్ని స్టైల్ చేయాలి. దానికోసం మనం విడ్త్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో 100% అనుకున్నాం విత్ ని.
అలా మనం ప్యాడింగ్ కూడా యూజ్ చేయాలి. సో ప్యాడింగ్ మనం 0px చేస్తున్నాం. ఎందుకు 0px చేస్తున్నాం? ప్రీవియస్ గా మనం దీంట్లో అయితే ప్యాడింగ్ ని ఒక 20px ఎంత యూజ్ చేసాం. సో దాన్ని ఇప్పుడు మనం సింపుల్ గా 0 చేసాం. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు పొజిషన్ ని ఫిక్స్డ్ చేస్తున్నాం. అండ్ పొజిషన్ ఫిక్స్ చేసిన తర్వాత రైట్ ని టార్గెట్ చేసి 0 అందాం. అలానే మనం లెఫ్ట్ ని కూడా టార్గెట్ చేసి 0 చెప్దాం. అండ్ ఇక్కడ మనం టాప్ ని టార్గెట్ చేసి టాప్ ను మనం ఒక 70px అయితే చెప్దాం. ఎందుకు 70px చెప్తున్నామంటే మనకి షాపింగ్ కార్ట్ అని మన లోగో అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు మనం టాగుల్ చేసే బటన్ మనకి రైట్ సైడ్ కూడా నీట్ గా విజిబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం బాటమ్ ను కూడా సెట్ చేయాలి కాబట్టి టాప్ కింద ఇప్పుడు మనం బాటమ్ ను కూడా 0 అని చెప్దాం. సో ఇప్పుడు మనకి చూడడానికి బాగుంది. లైక్ మీరు బాటమ్ లో కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు యువర్ కార్ట్ పైన మనకి ప్యాడింగ్ లేదు కాబట్టి ఇక్కడ మనం ప్యాడింగ్ టాప్ ని యూజ్ చేసి ఒక 20px చెప్దాం. యా ఇప్పుడు చూడడానికి బాగుంది. అలానే మనం బార్డర్ రేడియేషన్ కూడా యూజ్ చేసి 15px 0px అలానే 0px చెప్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్ అలానే రైట్ సైడ్ మాత్రమే మనకి బార్డర్ రేడియస్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇంకో ప్రాపర్టీని యూజ్ చేయబోతున్నాం విచ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ లో మనం ట్రాన్స్లేట్ y ని టార్గెట్ చేసి 100% అయితే చెప్పాలి. అండ్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు అది మనకి డిసేపేర్ అయ్యింది. అండ్ ఎక్కడికి వెళ్ళింది అది మనకి బాటమ్ లోకి అయితే వెళ్ళింది. అండ్ ఎప్పుడైతే మనం మళ్ళీ ట్రాన్స్లేట్ y లో టార్గెట్ చేసి 0% చెప్తామో అప్పుడు అది మనకి పైకి అయితే అపియర్ అవుతుంది. ఎక్కడ దాకా? ఇక్కడ మనం టాప్ ని చూడొచ్చు 70px చెప్పాం కాబట్టి కరెక్ట్ గా అది మనకి షాపింగ్ కార్ట్ ఉంది కదా ఆ లోగో కనబడేంత వరకు మనకి అది అపియర్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీని కింద ఏం టార్గెట్ చేయాలి? దీని కింద ఇప్పుడు మనం కార్ట్ లో ఉండే ప్రొడక్ట్స్ కూడా స్టైల్ చేయాలి. దాన్ని స్టైల్ చేయాలంటే కొంతసేపు మనం ఈ ట్రాన్స్లేట్ y ఉంది కదా దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు లాన్ ఉండే ప్రొడక్ట్స్ మనకి కొంచెం చూడడానికి అయితే చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా టార్గెట్ చేసి స్టైల్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోదాం. టాప్ లో మనకి కార్ట్ పే ఇక్కడ ఉంది కాబట్టి కార్ట్ లో ఉండే ప్రొడక్ట్స్ వి మనం ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. ఎండింగ్ లో ఇప్పుడు మనం దీని కింద పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఒక్కొక్క దీన్ని అయితే చేంజ్ చేయాలి. సో కార్ట్ పే లో మనం ఏమైనా అడిషనల్ గా చేంజెస్ చేయాలంటే కార్ట్ పే లో మనం అడిషనల్ గా చేంజెస్ ఏం చేయక్కర్లేదు. సో సింపుల్ గా ఇప్పుడు మనం కార్ట్ పిన్ అయితే ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. సో దీన్ని రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వాటిలో ఉండే ఐటమ్స్ అయితే మనం స్టైల్ చేయాలి. విత్ అయితే మనకి ఇక్కడ 50px ఉంది కాబట్టి 70px కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకు కొంచెం పెద్దగా ఉంది. అలానే మనకి ఇక్కడ ఫాంట్ వెయిట్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మన ఫాంట్ సైజ్ ని ఒక 17px కి అయితే చేంజ్ చేద్దాం. యా ఇప్పుడు చూడడానికి బాగుంది. అండ్ విత్ ఇక్కడ మనం 30 ఉంచేద్దాం. సో ఇది మనకు అవసరం లేదు. సో దీని మొత్తాన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. అండ్ దీని కింద ఇప్పుడు మనకి రిమూవ్ బటన్ కూడా ఉంది. అంటే రిమూవ్ బటన్ లో మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే రిమూవ్ బటన్ లో ఉండే వాటిని అన్నింటినీ రిమూవ్ చేసి మనం మార్జిన్ రైట్ ని యూజ్ చేద్దాం. సో మార్జిన్ రైట్ ఒక 20px చెప్దాం. ఇప్పుడు చూడడానికి అయితే బాగుంది కదా. సో ఇప్పుడు మనం టాబ్లెట్ డివైసెస్ కి సంబంధించిన స్టైల్స్ అన్నింటినీ చేసాం. సో మిగిలిన డివైసెస్ ని కూడా చెక్ చేయాలి కాబట్టి అండ్ ఇప్పుడు మనం ఐప్యాడ్ మినీకి పెడదాం. సో దీనిలో కూడా చూడడానికి బాగుంది. అలానే మనం ఐప్యాడ్ ప్రో కూడా పెడదాం. సో దీనిలో కూడా చూడడానికి బాగుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని డిసపియర్ కూడా చేయాలి కాబట్టి మనం మర్చిపోకుండా కార్ట్ లో ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి దీనిలో మనం ట్రాన్స్లేట్ y ని టార్గెట్ చేసి 100% చెప్పాలి. అండ్ బ్యాక్ సైడ్ ప్రొడక్ట్స్ కూడా మనకి చూడడానికి అయితే బాగున్నాయి. అండ్ ఇప్పుడు మనం టాగుల్ యానిమేషన్ అయితే యాడ్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ని కూడా యూజ్ చేయాలి కాబట్టి దానికంటే ముందు మనం బటన్ కూడా క్రియేట్ చేయాలి. సో బటన్ క్రియేట్ చేయాలంటే మనం index.html కి వెళ్ళిపోయి ఈ పైన ఇప్పుడు మనం ఒక బటన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ బటన్ లో మనం ఇమేజ్ ని కూడా పెట్టాలి కదా. సో ఆ ఇమేజ్ ని మనం ఈ పర్టికులర్ కార్ట్ ఉంది కదా ఈ ఇమేజ్ ని దీంట్లో పెట్టేయచ్చు. సో మనకి ఇమేజ్ అయితే యాడ్ అయ్యింది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు అది మనకి లెఫ్ట్ సైడ్ అయితే యాడ్ అయింది. అండ్ చూడడానికి కూడా బాగాలే కదా. సో దీన్ని మనం అడ్జస్ట్ చేయాలంటే మన styles.css లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ ఉంది కదా లెఫ్ట్ పైన ఇప్పుడు మనం బాడీని కూడా టార్గెట్ చేసి బాడీలో మనం ఫ్లెక్స్ డైరెక్షన్ ని కాలమ్ కి అయితే చేంజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు అండ్ ఇప్పుడు మనకి టాప్ లోకి అయితే వచ్చింది. అండ్ మనం ఇది చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు కానీ మనం బ్యాక్ సైడ్ మనకి ఏమి చేంజెస్ అవ్వకుండా నీట్ గా చూసుకోవాలి కాబట్టి మనం ఫ్లెక్స్ డైరెక్షన్ అయితే కాలమ్ కి చేంజ్ చేసాం. అండ్ దాన్ని మనం ఫిక్స్ చేయడం కోసం మనం పొజిషన్ అయితే యూజ్ చేయబోతున్నాం. సో అందుకే నేను అది చేంజ్ చేసినా పర్లేదు చేంజ్ చేయకపోయినా పర్లేదు అని అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు మనం బటన్ లో ఏం చేయాలి? బటన్ లో ఇప్పుడు మనం దీనికి ఒక ఐడిని కూడా క్రియేట్ చేయాలి. ఐడిని మనం కార్ట్ టాగుల్ BTN అని అయితే అనుకుందాం. అండ్ దీని పక్కన ఇప్పుడు మనం ఆన్ క్లిక్ యూజ్ చేసి అంటే ఎప్పుడైతే మనం పర్టికులర్ కార్ట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి కార్ట్ పైకి రావాలి కాబట్టి ఇక్కడ మనం ఫంక్షన్ కూడా కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ నేమ్ ని మనం టాగుల్ కార్ట్ అని అనుకుందాం. అండ్ టాగుల్ కార్ట్ పక్కన ఇప్పుడు మనం ఇంకో క్లాస్ నేమ్ కూడా క్రియేట్ చేద్దాం. సో మనం స్టైల్ చేయడానికి బాగుంటది కాబట్టి ఆర్ మన ఐడితో కూడా స్టైల్ చేయొచ్చు.
సో మనం ఐడిని యూజ్ చేసి స్టైల్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్ అండ్ ఇప్పుడు మనం స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం టాప్ లో హ్యాష్ యూజ్ చేసి ఆ కార్ట్ ఐడిని ఇక్కడ పాస్ చేద్దాం. దీనిలో మనం స్టార్టింగ్ పొజిషన్ యూజ్ చేసి సింపుల్ గా ఫిక్స్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ కూడా చేయాలి కాబట్టి టాప్ యూజ్ చేసి టాప్ ని మనం ఒక 10 px చెప్దాం. అలానే మనం రైట్ ని కూడా యూజ్ చేసి రైట్ ని మనం ఒక 20 px చెప్దాం. అలానే మనం ఇక్కడ జెడ్ ఇండెక్స్ ని కూడా యూజ్ చేసి 1001 చెప్దాం. అండ్ జెడ్ ఇండెక్స్ మనకి పైకి అపియర్ అయ్యేటట్లు చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ని కూడా ఇక్కడ టార్గెట్ చేసి బటన్ అయితే మనం ఇంక్రీజ్ చేయాలి. దానికోసం మనం బటన్ సైజ్ ని 26 px కి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకు కొంచెం చూడడానికి పెద్దదిగా ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా ప్రొవైడ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనం #218838 అనే కలర్ అయితే అనుకుందాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు కొంచెం గ్రీనిష్ కలర్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం కలర్ ని కూడా టార్గెట్ చేసి మనం దాని కలర్ ని వైట్ లోకి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ప్యాడింగ్ కూడా యూజ్ చేద్దాం. సో ప్యాడింగ్ ని మనం ఒక 10 px చెప్దాం. ఓకే, అలానే మనం బార్డర్ రేడియస్ ని కూడా యూజ్ చేసి బార్డర్ రేడియస్ ని 50% అయితే చెప్దాం. సో మనకి 50% అయితే చేంజ్ అయింది. అండ్ దీంతో పాటు మనం కర్సర్ ని పాయింటర్ అని కూడా చెప్పాలి. సో కర్సర్ పాయింటర్ వస్తుంది. అలానే మనం బార్డర్ ని సింపుల్ గా టార్గెట్ చేసి నన్ చేద్దాం. సో మనకి బార్డర్ నన్ కూడా అయింది. అండ్ టాప్ లో మనకి బటన్ అయితే ఉంది కదా, లైక్ చూడొచ్చు. అండ్ చూడడానికి కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి దీన్ని వర్క్ అయ్యేటట్లయితే చేయాలి. దానికోసం సింపుల్ గా ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ కింద ఇప్పుడు మనం ఫంక్షన్ నేమ్ ఏమనుకున్నాం, మనం ఫంక్షన్ నేమ్ ని సింపుల్ గా మనం దీనిలోకి వెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకుందాం, విచ్ ఈస్ టాగుల్ కార్ట్ కాబట్టి. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం స్క్రిప్ట్ లోకి వచ్చేసి బాటమ్ లో సింపుల్ గా మనం ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి పక్కన దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ దీనిలో ఇప్పుడు మనం దేని టార్గెట్ చేయాలి, మనం 2 things అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేస్తామో మనకి కార్ట్ కింద నుంచి పైకి రావాలి కాబట్టి మనం కార్ట్ డివిజన్ అయితే టార్గెట్ చేయాలి. ఇప్పుడు మనం కాన్స్ట్ కార్ట్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి ఇక్కడ మనం డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ని యూజ్ చేసి క్వెరీ సెలెక్టర్ ఇప్పుడు మనం డబల్ కోట్స్ లో డాట్ కార్ట్ అనే క్లాస్ నేమ్ ని కూడా పాస్ చేయాలి. సో మనం సింపుల్ గా కార్ట్ అయితే టార్గెట్ చేసాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఇంకో దీన్ని కూడా టార్గెట్ చేయాలి, విచ్ ఈస్ బటన్. అంటే ఎప్పుడైతే మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో మనకి కార్ట్ అయితే నీట్ గా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయ్యేటప్పుడు మనం దీన్ని క్రాస్ కి అయితే చేంజ్ చేద్దాం. దానికోసం ఇక్కడ మనం కాన్స్ట్ యూజ్ చేసి ఇక్కడ మనం టాగుల్ btn అని చెప్పి ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ ఇక్కడ మనం మళ్ళీ క్వెరీ సెలెక్టర్ ని యూజ్ చేయాలి. క్వెరీ సెలెక్టర్ లో మనం డబల్ కోట్స్ లో ఆ క్లాస్ నేమ్ ని కూడా పాస్ చేయాలి. సో సింపుల్ గా మనం HTML ఫైల్ లోకి వచ్చేసి ఇక్కడ మనకి కార్ట్ నేమ్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ ఐడిని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోదాం. అండ్ అక్కడ మనం ఐడిని యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ క్వెరీ సెలెక్టర్ నుంచి మనం గెట్ ఎలిమెంట్ బై ఐడికి అయితే చేంజ్ చేయాలి. సో గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇప్పుడు మనం డాట్ ని రిమూవ్ చేసి దీంట్లో అయితే పేస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం కార్ట్ ని అలానే మనం టాగుల్ బటన్ కూడా టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ కార్ట్ కూడా మనకి విజిబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లో బాటమ్ కి వెళ్ళిపోయి మనం ప్రీవియస్ గా ట్రాన్స్ఫార్మ్ లో ట్రాన్స్లేట్ వై ని 100% అయితే సెట్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని 0% కూడా సెట్ చేయాలి కదా. అలా సెట్ చేయాలంటే మనం ఇంకో క్లాస్ లిస్ట్ అయితే క్రియేట్ చేయాలి. దానికోసం మనం డాట్ కార్ట్ అని చెప్పి ఇక్కడ మనం డాట్ ఓపెన్ అని ఒక క్లాస్ లిస్ట్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఈ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి 100% దగ్గర 0 చేంజ్ చేస్తే సరిపోద్ది. అండ్ ఎప్పుడైతే మనం దీని మీద టాగుల్ చేస్తామో అప్పుడు మనకి సింపుల్ గా ఈ పర్టికులర్ డివిజన్ మనకి పైకి అయితే అపియర్ అవుతుంది, విచ్ ఈస్ కార్ట్ డివిజన్ అనమాట. దాన్ని యాడ్ చేయడం కోసం ఇప్పుడు మనం స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా కార్ట్ ని టార్గెట్ చేసి డాట్ అండ్ ఇప్పుడు మనం క్లాస్ లిస్ట్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఎప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నాం ఈ క్లాస్ లిస్ట్ ని, డాట్ ఎప్పుడైతే మనం టాగుల్ చేస్తామో సో టాగుల్ అని టార్గెట్ చేసి ఈ టాగుల్ ఇప్పుడు మనం సింపుల్ గా డబల్ కోట్స్ లో ఓపెన్ అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇది వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి అండ్ ఇప్పుడు మనం టాగుల్ చేసి కూడా చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి పైకి అయితే వచ్చింది, కానీ ఇది టక్ అని ఒకసారి వచ్చేసింది కదా, కానీ స్మూత్ గా వచ్చేటట్లు చేయాలి కాబట్టి అలా మనకి స్మూత్ గా ట్రాన్సిషన్ తో రావాలంటే అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ కార్ట్ ఉంది కదా, ఈ కార్ట్ లో ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అయితే పెట్టాలి. సింపుల్ గా ఇక్కడ మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీని టార్గెట్ చేసి ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ ని టార్గెట్ చేసి 0.3 seconds అని చెప్పి దీని పక్కన ఇప్పుడు మనం సింపుల్ గా ఈజ్ అని చెప్పాలి. సో ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో మళ్ళీ టాగుల్ చేద్దాం. సో టాగుల్ ఇట్. అండ్ ఇప్పుడు మనకి ఎంత స్మూత్ గా కిందకి వెళ్ళిందో లేదో చూసారా. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ టాగుల్ చేద్దాం. సో అంతే స్మూత్ గా మనకి పైకి వచ్చింది. అండ్ మనం సక్సెస్ఫుల్ గా
ట్యాబ్లెట్ డివైసెస్ కి ఆ పర్టికులర్ టాగుల్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాం. అలానే ఇప్పుడు మనం ఇంకోటి కూడా యాడ్ చేయాలి, విచ్ ఈస్ ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ దీని మీద టాగుల్ చేస్తామో మనం టాగుల్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కార్ట్ ఓపెన్ అయిందంటే ఇక్కడ క్రాస్ బటన్ అయితే చూపించాలి. దానికోసం ఇప్పుడు మనం స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోవాలి. స్క్రిప్ట్ లో ఇప్పుడు మనం ఎండింగ్ లో ఇక్కడ మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇఫ్ స్టేట్మెంట్ లో మనం ఏం చేయాలి, ఇఫ్ స్టేట్మెంట్ లో మనం కార్ట్ ని టార్గెట్ చేసి డాట్ అండ్ ఇక్కడ మనం ఏం చెక్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ మనం క్లాస్ లిస్ట్ ని చెక్ చేయాలనుకుంటున్నాం. డాట్ కంటెంట్స్ అనే మెథడ్ అయితే యూజ్ చేయాలి. సో కంటెంట్స్ అనే ఫంక్షన్ ఇప్పుడు మనం డబల్ కోట్స్ లో ఓపెన్ అని చెప్పాలి. ఒకవేళ మనకి కార్ట్ ఓపెన్ అయి ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనం సింపుల్ గా దీంట్లో ఇక్కడ మనకి టాగుల్ బటన్ ఉంది కదా, సో సింపుల్ గా ఇక్కడ మనం దీన్ని కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్ అండ్ దీనిలో మనం సింపుల్ గా పేస్ట్ చేయొచ్చు. అండ్ లో నుండి కంటెంట్ ని చేంజ్ చేయాలనుకుంటాం కాబట్టి ఇక్కడ మనం డాట్ టెక్స్ట్ కంటెంట్ యూజ్ చేసి దీనిలో ఇప్పుడు మనం డబల్ కోట్స్ లో నేను ఆల్రెడీ ఇమేజ్ సేవ్ చేసి పెట్టా కాబట్టి దాన్ని ఇక్కడ మనం సింపుల్ గా పేస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఒకసారి మనం రన్ చేద్దాం. సో మనం చూడొచ్చు మనకి ఇప్పుడు ఇది నీట్ గా వర్క్ కూడా అవుతుంది, లైక్ మనకి క్రాస్ బటన్ కి అయితే చేంజ్ అవుతుంది. అండ్ మనం మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి. సో కాపీ ఇట్ అండ్ దీని కింద ఇప్పుడు మనం ఎల్ స్పాట్ ని కూడా క్రియేట్ చేసి ఎల్ స్పాట్ లో ఇప్పుడు మనం దాన్ని సింపుల్ గా పేస్ట్ చేయాలి. అండ్ దీనిలో మనం ఆ ఇమేజ్ ని కూడా పెట్టాలి కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ ఇమేజ్ ని కూడా పెట్టేసాం. అండ్ ఇప్పుడు మనకి నీట్ గా వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి నార్మల్ గా ఇలా ఉండేటప్పుడు మనకి ఇక్కడ కార్ట్ ఇమేజ్ చూపిస్తుంది. అండ్ ఎప్పుడైతే క్లిక్ చేసామో అప్పుడు మనకి కార్ట్ ఓపెన్ అవగా అండ్ ఇక్కడ మనకి క్రాస్ ఇమేజ్ కి చేంజ్ అయింది. అండ్ మళ్ళీ మనం దీని మీద క్లిక్ చేస్తున్నాం కాబట్టి అది మళ్ళీ మనకి కార్ట్ ఇమేజ్ కి అయితే చేంజ్ అయింది. సో సక్సెస్ఫుల్ గా మనం ఈ పర్టికులర్ టాగుల్ బటన్ అయితే నీట్ గా యాడ్ చేసాం. అండ్ రిమైనింగ్ మనకి ఏముంది, రిమైనింగ్ మనకి మొబైల్ డివైసెస్ కూడా ఉన్నాయి కదా, సో వీటిని కూడా మనం రెస్పాన్స్ చేయాలి. అండ్ దీనిలో అయితే చూడడానికి బాగాలేదు కదా, సో మనం ఒక దీంట్లో 2 ఇమేజెస్ మాత్రమే ఉండేటట్లు చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్ళిపోదాం. అండ్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లో ఇప్పుడు మనం మీడియా క్వెరీని అయితే క్రియేట్ చేసాం కదా, సో ఈ మీడియా క్వెరీని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్ దీని కింద పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్ లో ఇక్కడ మనకి మ్యాక్స్ విత్ ఉంది కదా, మ్యాక్స్ విత్ దగ్గర ఇక్కడ మనం 767 కి అయితే చేంజ్ చేద్దాం. సో మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 767 వరకు అయితే మనకి ఇక్కడ టార్గెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కూడా చేంజెస్ చేయాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మిగిలిన చేంజెస్ ని కూడా అప్డేట్ చేద్దాం. ఇక్కడ మనకి బాడీలో ఫ్లక్స్ డైరెక్షన్ కాలమే ఉంచుదాం. అలా మనకి లెఫ్ట్ కూడా 100% ఉండాలి. దాంతో పాటు మనం ఇక్కడ రెండింటిని ఉంచుదాం అనుకుంటున్నాం కాబట్టి 2 ఆర్డర్స్ ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మనకి 2 మాత్రమే ఉన్నాయి. అండ్ మనకి ప్రోడక్ట్ విత్ 160 ఉండాలి, సో 160. అలానే మనకి ఇమేజ్ 100 విత్ అనుకున్నాం, సో అలానే ఉంచేద్దాం. అండ్ ఫాంట్ సైజ్ మనకి ఇక్కడ 15 ఉంది కాబట్టి దీని ఒక 13 కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది. అండ్ రిమైనింగ్ అన్ని మనకి యాస్టీస్ అలానే ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనకి కార్ట్ ఉంది కదా, వీటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు, ఎందుకంటే మనం ప్రీవియస్ గా వీటిని యాడ్ చేసాం కాబట్టి. సో రిమూవ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం టాప్ లో ఇక్కడ కూడా లెఫ్ట్ ఉంది కదా, సో లెఫ్ట్ ని అలానే బాడీని కూడా రిమూవ్ చేసేయచ్చు. సో ఈ రెండింటిని కూడా ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ అలానే మనకి ప్రోడక్ట్ కూడా ఇమేజ్ కూడా అక్కర్లేదు కాబట్టి ఈ రెండింటిని రిమూవ్ చేద్దాం. అండ్ మనం సక్సెస్ఫుల్ గా స్మాల్ డివైసెస్ లో కూడా చూడడానికి నీట్గా ఉండేటట్లయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం టాగుల్ చేయొచ్చు. టాగుల్ చేసేటప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, సో మనకి కార్ట్ లో ఉండే ఐటమ్స్ అయితే చూడడానికి బాగాలేదు, సో వీటిని అయితే ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి కార్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకోవచ్చు. సో సింపుల్ గా వీటిని ఇక్కడ నుంచి కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం బాటమ్ లో దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం వీటిని టార్గెట్ చేసి అయితే చేంజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి విత్ ఎంత ఉంది, ఇమేజ్ ది 70 ఉంది, సో దీన్ని మనం సింపుల్ గా 40కి అయితే తగ్గిద్దాం. సో 40 px అనుకుందాం. 40 చూడడానికి బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఫాంట్ కూడా 14 కి తగ్గిద్దాం. సో 14 వద్దు, సో దీన్ని మనం ఒక 11 కి తగ్గిద్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి అయితే బాగుంది కదా. సో పైన మనకి నేమ్ ఉంది, కింద మనకి ప్రైస్ ఉంది. అండ్ దాని పక్కన ఇక్కడ మనకి విడ్త్ ఉంది అంటే రేంజ్ ఉంది, సో రేంజ్ ని అలానే ఉంచేద్దాం. అండ్ అలానే మనకి మార్జిన్ రేట్ 20 ఉంది కాబట్టి దీన్ని మనం 0కి అయితే సెట్ చేద్దాం. ఇప్పుడు చూడడానికి బాగుంది కదా, మనకి అన్ని నీట్ గా ఆక్యుపై అయ్యాయి. బటన్ అయితే మనం కొంచెం టార్గెట్ చేసి అడ్జస్ట్ చేద్దాం. దీనిలో మనం ప్యాడింగ్ ని టార్గెట్ చేసి ఒక 5 px, అలానే మనం ఒక 13 px అయితే చెప్దాం. సో బటన్ కొంచెం డిక్రీజ్ అయింది. అలానే మనం ఫాంట్ సైజ్ ని కూడా తగ్గిద్దాం. సో 10 px చేద్దాం. ఇప్పుడైతే చూడడానికి బాగుంది కదా, మనకి లోన్ ఉండే ఈచ్ ఐటమ్ కార్ట్ లో ఉండేది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి టాగుల్ చేద్దాం, మళ్ళీ టాగుల్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కార్ట్ లోకి యాడ్ చేద్దాం. సో మనకి కార్ట్ లోకి యాడ్ అవుతుందా లేదా అనేది అయితే ఇక్కడ మనకి తెలియట్లేదు, కానీ మన కార్ట్ ను ఓపెన్ చేస్తే మనకి కార్ట్ లో ఐటమ్ అయితే అప్డేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఫంక్షనాలిటీని కూడా యాడ్ చేయబోతున్నాం, విచ్ ఈస్ ఎప్పుడైతే మనం యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తామో
అప్పుడు మనకి బాటమ్ రైట్ సైడ్ ఒక మెసేజ్ అయితే చూపిద్దాం. లైక్ ప్రోడక్ట్ మనకి కార్ట్ లోకి యాడ్ అయిందని. దాన్ని ఇప్పుడు యాడ్ చేయాలంటే సింపుల్ గా ఇప్పుడు మనం HTML కి వెళ్ళిపోయి HTML ఇప్పుడు మనం ఈ బటన్ కింద ఇంకో బటన్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ ఆ బటన్ కి మనం క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. దాన్ని మనం టోస్ట్ అనుకుందాం. అలా ఐడిని కూడా క్రియేట్ చేసి దాన్ని కూడా మనం టోస్ట్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో మెసేజ్ కూడా పెట్టాలి కాబట్టి మెసేజ్ లో ఇప్పుడు మనం ప్రోడక్ట్ యాడెడ్ అనే మెసేజ్ అయితే పెడదాం. అండ్ ఈ పర్టికులర్ బటన్ మనకి టాప్ లో కూడా యాడ్ అయింది. సో దీన్ని మనం ఫస్ట్ స్టైల్ చేసి ఆ తర్వాత మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మిగిలిన ఫంక్షనాలిటీని కూడా యాడ్ చేయాలి. సింపుల్ గా ఇప్పుడు మనం styles.css లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోదాం. టాప్ లో ఇక్కడ మనం టార్గెట్ చేయాలి. సో డాట్ టోస్ట్ ని టార్గెట్ చేసాం. పొజిషన్ స్టార్టింగ్ టార్గెట్ చేసి దీన్ని ఫిక్స్డ్ చేద్దాం. అండ్ పొజిషన్ లో ఇప్పుడు మనం బాటమ్ ని టార్గెట్ చేసి బాటమ్ లో ఒక 30 px చేద్దాం. అలా మనం రైట్ సైడ్ కూడా టార్గెట్ చేసి దీన్ని కూడా 30 px చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మనకి బాటమ్ రైట్ సైడ్ లోకి అయితే బటన్ అయితే వచ్చింది. అండ్ దీని కింద ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని ప్రొవైడ్ చేసి #218838 అనే కలర్ అయితే ఇద్దాం. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ అయింది. అండ్ మనం కలర్ ని కూడా టార్గెట్ చేసి వైట్ కి చేంజ్ చేద్దాం. అండ్ అలానే మనం ఇక్కడ ప్యాడింగ్ కూడా యూజ్ చేద్దాం. సో ప్యాడింగ్ ని మనం ఒక 12 px అలానే 20 px అయితే అనుకుందాం. సో ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. అండ్ దీనిలో ఇప్పుడు మనం బార్డర్ రేడియేషన్ కూడా యాడ్ చేద్దాం. బార్డర్ రేడియేషన్ మనం సింపుల్ గా 5 px అయితే చేద్దాం. అలానే మనం ఫాంట్ వెయిట్ ని కూడా ఇంక్రీజ్ చేసి 600 అని అనుకుందాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ని కూడా టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ ని మనం ఒక 16 px అయితే చెప్దాం. సో 16 px అయితే చూడడానికి బాగుంది కదా. అలానే మనం బార్డర్ ని టార్గెట్ చేసి 0 అని చెప్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. అండ్ దీనిలో ఇప్పుడు మనం ఒపాసిటీని పెట్టి ఒపాసిటీని మనం స్టార్టింగ్ 0 చెప్దాం. సో మనకి బటన్ ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోయింది. అండ్ అలానే మనం విజిబిలిటీని కూడా దీన్ని సింపుల్ గా మనం హిడెన్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనకు ఆ పర్టికులర్ మెసేజ్ చూపిస్తుందో అప్పుడు మనకి ట్రాన్సిషన్ కూడా వస్తే బాగుంటది కాబట్టి ట్రాన్సిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇక్కడ మనం ఆల్ 0.5 సెకండ్ యూజ్ చేసి దాన్ని మనం ఈజ్ అని చెప్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం జెడ్ ఇండెక్స్ కూడా యూజ్ చేసి 1002 అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనకు బటన్ అయితే నీట్ గా స్టైల్ చేసాం. లైక్ మనం ఈ రెండింటిని ఇక్కడ రిమూవ్ చేస్తే మనకి బటన్ ఎపియర్ కూడా అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఈ రెండింటిని రిమూవ్ చేసి చెక్ చేద్దాం. లైక్ చూడొచ్చు బటన్ అయితే చూడడానికి బాగుంది కదా. సో మనకి ఈ మెసేజ్ వచ్చి జస్ట్ మనకి 2 or 5 seconds ఉండి మళ్ళీ మనకి డిసపియర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ వీటి ఒపాసిటీని అలానే హిడెన్ మనం సింపుల్ గా అలానే ఉంచేద్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఇంకోటి కూడా క్రియేట్ చేయాలి. లైక్ క్లాస్ లిస్ట్ అది. సో డాట్ టోస్ట్ డాట్ షో అంటే ఈ క్లాస్ లిస్ట్ ని యూజ్ చేసి మనం సింపుల్ గా జావా స్క్రిప్ట్ తో ఆ మెసేజ్ అనేది చూపించబోతున్నాం. అండ్ దీనిలో ఇప్పుడు మనం ఒపాసిటీని టార్గెట్ చేసి 1 అనుకుంటాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం విజిబిలిటీని కూడా టార్గెట్ చేసి విజిబిలిటీ కూడా చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఫంక్షనాలిటీని యాడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్ అయితే క్రియేట్ చేయాలి. సో ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం షో టోస్ట్ అని ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం కాస్ట్ యూజ్ చేసి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఆ బటన్ ని టార్గెట్ కూడా చేయాలి కాబట్టి document.getElementById లో ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో టోస్ట్ అని చెప్దాం. సో మనకి బటన్ అయితే టార్గెట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకి షో టోస్ట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుందో అప్పుడు మనం సింపుల్ గా స్టైల్స్ లో లాస్ట్ లో క్రియేట్ చేసాం కదా ఈ పర్టికులర్ స్టైల్ అయితే యాడ్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం ఇక్కడ టోస్ట్ ని టార్గెట్ చేయాలి. సో టోస్ట్ డాట్ క్లాస్ లిస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఆ క్లాస్ లిస్ట్ నేమ్ ఏంటి ఇక్కడ యాడ్ యూజ్ చేసి డబల్ కోట్స్ లో ఇప్పుడు మనం సింపుల్ గా దాని నేమ్ అయితే పాస్ చేయాలి విచ్ ఇస్ షో. సో సింపుల్ గా మనకి ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అవుతుందో అప్పుడు మనకి మెసేజ్ అయితే వస్తుంది. లైక్ ఇప్పుడు మనం వస్తుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి దీన్ని ఎక్కడి నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ ఈ ఫంక్షన్ మనం ఎక్కడి నుంచి కాల్ చేయాలి ఎప్పుడైతే మనం యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి మెసేజ్ రావాలి కాబట్టి. అండ్ ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోయి టాప్ లో మనం యాడ్ టు కార్ట్ అనే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. సో ఈ ఫంక్షన్ లో మనకి ఈ ఫంక్షన్ కూడా పాస్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం యాడ్ టు కార్ట్ చేసి కూడా చెక్ చేద్దాం. సో మనకి కింద చూడొచ్చు ప్రోడక్ట్ యాడెడ్ అనే మెసేజ్ ని కూడా చూపించింది. అండ్ ఇది మనకి కొంతసేపే ఉండి తర్వాత మనకి మళ్ళీ డిసపియర్ అయిపోయేటట్లు ఉంటే బాగుంటది కదా. దానికోసం ఇప్పుడు మనం సెట్ టైమ్అవుట్ ఫంక్షన్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ మనం సెట్ టైమ్అవుట్ యూజ్ చేసి సెట్ టైమ్అవుట్ లో ఇప్పుడు మనం యారో ఫంక్షన్ కూడా క్రియేట్ చేయాలి. ఈ యారో ఫంక్షన్ లో సింపుల్ గా మనం టోస్ట్ డాట్ మళ్ళీ క్లాస్ లిస్ట్ ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లాస్ లిస్ట్ డాట్ ఇక్కడ మనం రిమూవ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఈ రిమూవ్ ఫంక్షన్ లో మనం ఏం చేయాలి సింపుల్ గా మనం మళ్ళీ షో అయితే టార్గెట్ చేయాలి. ఎందుకంటే మనం షో అనే క్లాస్ లిస్ట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి.
అండ్ ఎండింగ్ లో మనం మర్చిపోకుండా ఇక్కడ మనకి ఎక్కడైతే కర్లీ బ్రేసెస్ ఎండ్ అవుతుందో ఇక్కడ కామా పెట్టుకొని ఇక్కడ మనం టైం ని కూడా మెన్షన్ చేయాలి. సో మనం 2 seconds ఉంచాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం 2000 అని అయితే చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ కార్ట్ లోకి యాడ్ చేసి చెక్ చేద్దాం. సో మనకి ప్రోడక్ట్ యాడెడ్ వచ్చింది అండ్ మనకి మళ్ళీ 2 seconds లో అది మళ్ళీ డిసపియర్ అయిపోయింది. అండ్ చూడడానికి బాగుంది కదా. అండ్ ఇది మనకి ఫుల్ స్క్రీన్ లో కూడా ఎలా వర్క్ అవుతుందో చెక్ చేయాలి కాబట్టి ఇంకా దానిలో కూడా చెక్ చేద్దాం. సో దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని క్రాస్ చేద్దాం. సో మనకి ఇక్కడ యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ప్రోడక్ట్ యాడ్ అయిన మెసేజ్ అయితే చూపించింది. కానీ మనం టాప్ లో చూసినట్లయితే మనకి ఈ పర్టికులర్ కార్ట్ ఇమేజ్ అలానే ఉంది. సో దీన్ని కూడా మనం రిమూవ్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం VS Code ఓపెన్ చేద్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం కొంచెం బాటమ్ కి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళాలి, styles.css లోకి వెళ్ళాలి. styles.css లో ఇప్పుడు మనం ఆ క్లాస్ లిస్ట్ అయితే టార్గెట్ చేయాలి. సో HTML లోకి వెళ్ళి HTML మనం ఇక్కడ కార్ట్ టాగుల్ బటన్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కాపీ చేసుకుందాం. కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మన స్టైల్స్ లోకి వెళ్ళిపోయి దీనిలో ఇప్పుడు మన హ్యాష్ యూజ్ చేసి దాన్ని టార్గెట్ చేద్దాం. దీనిలో ఇప్పుడు మనం సింపుల్ గా విజిబిలిటీని పెద్ద డివైసెస్ లో మనం హిడెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి మిగిలిన డివైసెస్ లో కావాలి కాబట్టి మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని అండ్ ఇప్పుడు మన ఎండింగ్ లో ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనం విజిబిలిటీని మళ్ళీ విజిబుల్ చేద్దాం. సో ఇప్పుడు మనకి లోవర్ డివైసెస్ లో కూడా కనిపిస్తుందో లేదో చూడాలి కాబట్టి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు లోవర్ డివైసెస్ లో మనకి ఆ బటన్ అయితే యాక్టివ్ లో ఉంది. అండ్ ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మనకి టాగిల్ కూడా నీట్ గా వర్క్ అవుతుంది. అండ్ మనం మిగిలిన డివైసెస్ లో కూడా ఎలా వర్క్ అవుతుందో చెక్ చేయాలి కాబట్టి iPhone XR చెక్ చేద్దాం. సో iPhone XR లో కూడా చూడడానికి బాగుంది. అలానే మనం Samsung Galaxyకి పెడదాం. సో దీనిలో కూడా చూడడానికి బాగుంది. అలానే మనం టాబ్లెట్ డివైసెస్ కూడా చెక్ చేద్దాం. సో వీటిలో కూడా చూడడానికి బాగుంది. అండ్ యాడ్ టు కార్ట్ కూడా చేసి చెక్ చేద్దాం. సో యాడ్ టు కార్ట్ చేసినట్టు మనకి ప్రోడక్ట్ యాడ్ అయిన మెసేజ్ మనకి బాటమ్ లో చూపించింది. అండ్ ప్రోడక్ట్ కూడా మనకి కార్ట్ లోకి అయితే యాడ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి దీన్ని క్రాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో దీన్ని కూడా చేంజ్ చేద్దాం. సో iPad Pro పెడదాం. దీనిలో కూడా చూడడానికి బాగుంది. అలా మనం నెస్టెడ్ హబ్ ని కూడా చెక్ చేద్దాం. సో నెస్టెడ్ హబ్ లో కూడా చూడడానికి బాగుంది. అండ్ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ మనకు కొంచెం తక్కువ ఉంది కదా. దానికోసం ఇప్పుడు మనం VS Code ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్దాం. అండ్ మనం ఇప్పుడు ప్రొడక్ట్స్ క్లాస్ అయితే టార్గెట్ చేయాలి. ప్రొడక్ట్స్ క్లాస్ లో ఇప్పుడు మనం సింపుల్ గా జస్టిఫై కంటెంట్ ని సెంటర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మనకి ప్రొడక్ట్స్ అన్ని మధ్యలోకి అయితే నీట్ గా అలైన్ అయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం మిగిలిన డివైసెస్ ని కూడా చెక్ చేయొచ్చు. సో iPhone XR, సో దీనిలో చూడడానికి బాగుంది. అలానే మన iPad mini, సో దీనిలో కూడా చూడడానికి బాగుంది. అలానే మనం iPad Air ని కూడా చెక్ చేద్దాం. సో దీనిలో కూడా చూడడానికి బాగుంది. అండ్ Surface 7 కూడా చెక్ చేద్దాం. దీనిలో కూడా చూడడానికి బాగుంది. సో మన ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీని ఈ పర్టికులర్ షాపింగ్ కార్ట్ అనే వెబ్సైట్ కి అయితే యాడ్ చేసాం. అండ్ దేన్ని కూడా వదలలేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోని కూడా చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.